నీటి విషయంలో ఏపీ ప్రయోజనాలపై రాజీ పడేది లేదన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం నుంచి నల్లమల సాగర్ కు నీటిని తీసుకెళ్తామన్నారు. బ్లోఅవుట్ ప్రాంతంలో ఏరియాలు సర్వే చేశారు ఏపీ సీఎం. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ప్రజలకు గోదావరి ఆతిథ్యం ఇవ్వాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినట్లు తెలిపింది టీటీడీ. పోలవరం నుంచి నల్లమల సాగర్ కు నీళ్లు తీసుకెళ్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలుగు జాతి మధ్య విద్వేషాలు వద్దని చెప్పారు. ఏపీ ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని చెప్పారు. కలిసి ఉంటేనే తెలుగు జాతికి ఉపయోగమన్నారు సీఎం చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లా రాయపురం గ్రామ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, నాకు కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. విశాఖపట్నం సిఐఐ సదస్సులో కోహినూర్ డైమండ్ పై మాట్లాడారు సీఎం చంద్రబాబు. లండన్ మ్యూజియం సందర్శనకు వెళ్దామనుకుంటే ఎక్కడా కోహినూర్ వజ్రం అడుగుతానని అక్కడి అధికారులు పర్మిషన్ ఇవ్వటం లేదంటూ కామెంట్ చేశారు. అది మన వారసత్వ సంపద. ఎక్కడున్నా ఆ కోహినూర్ డైమండ్ శాశ్వతంగా గుర్తుంటుంది. అలాంటి కోహినూర్ డైమండ్లుండే ప్రాంతం ఈ ప్రాంతం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలోని బ్లోఅవుట్ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించారు సీఎం చంద్రబాబు. యాక్సిడెంట్ ఘటనా స్థలాన్ని హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తదితరులతో రాయవరంలో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రజలకు గోదావరి ఆతిథ్యం ఇవ్వాలని ఏపీ ప్రజలకు సూచించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణకు ఆంధ్ర ప్రాంత ప్రేమను చూపించాలన్నారు. పండగ అంటే కోడి పందాలు, జూదానికి పరిమితం చేయొద్దన్నారు పవన్. ఏపీ పిఠాపురంలో సంక్రాంతి సంబురాలను ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేవలం కోడి పందాలు, పేకాట, జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీకి. ఇంకెక్కడ ఎలా మనం, ఎందుకంటే మన సంస్కృతిని మనల్ని దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభం అది మర్చిపోయాం అనుకోండి, మర్చిపోతే అది దారి తప్పేస్తాం. సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి, మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీఠిక. ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి. ఏపీ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు టీటీడీ ఈవో బీఆర్ నాయుడు. వైకుంఠ ఏకాదశి దర్శనాలు అద్భుతంగా జరిగాయని చెప్పారు. 10 రోజుల్లో 7 లక్షల మంది భక్తులకు పైగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో 93% మంది సంతృప్తి వ్యక్తం చేశారని మన అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ 10 రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య 7,83,000 మంది. ఏపీలో ఎట్టకేలకు ధాన్య బుద్ధ ప్రాజెక్టు ప్రారంభమైంది. ప్రభుత్వం దీనికి భారీగా నిధులు వెచ్చించింది. త్వరలో దీన్ని పూర్తి చేస్తామని కూటమి సర్కార్ ప్రకటించింది.